భద్రావతిని రెచ్చగొట్టి నిజం బయట పెట్టించి ప్రేమ వినేలా చేసిన విశ్వ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి భద్రావతి నిజ స్వరూపం ప్రేమ రామరాజు తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా భద్రావతి చేసిన పనికి ప్రేమ ధీరజులు విడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఒక చేతి మీద ధీమా అని రాస్తే మరొక చేతి మీద కళ్యాణ్ అని రాస్తుంది ఇంకా భద్రావతి. అయితే పాపం ఇదంతా ధీరజే రాశాడు అని నమ్మిన ప్రేమ ధీరజ్తో గొడవ పడడంతో ధీరజ్ ఏకంగా మొన్న గుడిలో నువ్వు నాకు అవసరం లేదని చెప్పావు కదా, ఈరోజు చెప్తున్నాను నువ్వు నాకు అక్కర్లేదే. నిన్ను నేను 8 నెలలుగా ఎంత అపురూపంగా చూసుకున్నానో నీకు ఇదేమీ అర్థం కావట్లేదు. మీ వాళ్ళ ముందు నిజం చెప్పేశాను అని అంటున్నావు. అది నేనేమన్నా కల్పించి చెప్పానా? నువ్వు చేసిన పనే కదా నేను చెప్పింది. దానికి నాదే తప్పన్నట్టు నన్నే బ్లేమ్ చేస్తున్నావు. ఈరోజు కాకపోతే రేపైనా ఆ నిజం బయటికి వస్తుంది. అయినా అదే నిజం ఎన్నోసార్లు నువ్వే చెప్పాలని ప్రయత్నించావు కదే, నేనే ఆపాను. కానీ ఇప్పుడు అదే నిజం నేను చెప్పేసరికి నీకు అంత బాధ కలుగుతుందా? అసలు ఏ పరిస్థితిలో చెప్పాల్సి వచ్చిందో కూడా నువ్వు ఆలోచించడం లేదు. ఎంతసేపు నీ తరపునే నీ వైపు నుంచే ఆలోచిస్తున్నావు తప్ప వీడు నిజంగా అలా చేస్తాడా, చేసే మనిషేనా అని నువ్వు ఆలోచించలేకపోతున్నావు అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే నువ్వు నాకు అవసరం లేదు, నిన్ను నేను పట్టించుకోను, నువ్వెవరో నేనెవరో, ఈ రోజుతో నీకు నాకు మధ్య బంధం తెగిపోయింది. నీకు చెప్పి చెప్పి నేనే విసుగు పొందాను. ఎన్నోసార్లు క్షమాపణ చెప్పాను, అయినా నీ బుర్రకు మాత్రం ఎక్కడం లేదు. చిచి, నీలాంటిదాన్నా నేను ప్రేమించాను అని నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. పోవే, నీకు నా మొహం కూడా చూపించను. నువ్వు నాకు ఎదురుపడినా నువ్వు ఎవరో అన్నట్టు నీ మొహం కూడా నేను చూడను అంటూ ధీరజ్ కోపంగా వెళ్ళిపోతాడు. నాన్న ధీరజ్ ధీరజ్ చిన్నోడా అంటూ పిలుస్తూ ఉంటారు ఇద్దరు కూడా. నర్మదా ఇటు బుజ్జమ్మ ఇద్దరు కూడా. ఆకుండా ధీరజ్ వెళ్ళిపోతాడు. ప్రేమ ధీరజ్ ఏదో కోపంలో మాట్లాడాడు అంటూ వీళ్ళు నచ్చ చెప్పేలోపే ప్రేమను కాస్త లోపలికి తీసుకువెళ్ళిపోతుంది భద్రావతి. ప్రేమ గదిలోకి వెళ్ళిపోయి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ అలా ఏడుస్తూ ఉండడం, భద్రావతి హాల్లో కూర్చుని నవ్వుతూ ఉండడం విశ్వ గమనిస్తాడు. ఏంటిది, ప్రేమ ఎంతెలా ఏడుస్తుంటే అత్త ఎంతెలా నవ్వుతుంది? నాకు తెలిసి కళ్యాణ్ అనే పేరు ధీరజ్ ఎప్పుడూ రాసి ఉండడు. ఎందుకంటే ధీరజ్ని నేను ఎన్నోసార్లు కొట్టాను. ఏ ఒక్కరోజు కూడా నీ చెల్లెల్ని డబ్బు కోసం ప్రేమించలేదురా అంటూ ఎన్నోసార్లు చెప్పాడే తప్ప కళ్యాణ్ పేరు బయట పెట్టలేదు. ఆ రోజు కూడా నాన్న రెచ్చగొట్టడం వల్ల అత్తకు విలువ లేకుండా మాట్లాడడం వల్లే కదా ధీరజ్ నిజం బయట పెట్టాడు. అది అర్థం చేసుకోవట్లేదు ప్రేమ. సరే, తను కోపంలో ఉంది. నిజానికి ధీరజ్ అలా రాసే వ్యక్తి కాదు అని విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉండేసరికి వెంటనే అమూల్యకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఏంటి అనగానే, మీ ధీరజ్ అన్నయ్య ఎలా ఉన్నాడు అనగానే, పొద్దుట ఏదో గొడవ జరిగిందంట కదా, ఆ గొడవ గురించి చాలా కోపంగా ఉన్నాడు. ఉదయం టిఫిన్ చేయకుండా కూడా బయటికి వెళ్ళిపోయాడు. నిజంగా మా అన్నయ్య ఆ పేరు రాసి ఉండడు. ఇన్ని రోజులు అవుతుంది మాకు ఎవ్వరికీ ఆ నిజం బయట పెట్టలేదు. గత 8 నెలలుగా ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి. ప్రేమ వదిన గురించి, ధీరజ్ అన్నయ్య గురించి నాన్న ఎన్నో మాటలు అన్నాడు. అన్నింటినీ భరిస్తూనే ధీరజ్ అన్నయ్య ప్రేమను చాలా బాగా చూసుకున్నాడు. ఎంత బాగా చూసుకుంటే ఒకప్పుడు ఇద్దరు గొడవ పడే వాళ్ళు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతాము అన్నంతగా ప్రేమించుకునే స్థితికి వస్తారు. కావాలని ఇదంతా ఎవరో చేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది అని చెప్పి అమూల్య అనేసరికి, నాకే అలాగే అనిపిస్తుంది. ఏదేమైనా మీ ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు. అయితే మీ నాన్న లేక మీ అత్త వాళ్ళే చెయ్యాలి. ఇంకా ఇంట్లో శత్రువులు ఎవరున్నారు అనగానే, నువ్వు చెప్పింది నిజమే, ఎవరు చేశారో నేను తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా విశ్వ అంటాడు. నిజంగా మా అన్నయ్యని మా వదిన్ని కలిపితే నిజంగా నువ్వు మారవని నేను నమ్ముతాను అనేసరికి, ఆ నమ్మకం నాకు ఇస్తే చాలు, ఇంకా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని విశ్వ చెప్తాడు. ఇంకా ఈ విషయం తెలుసుకుని భద్రావతి ఫోన్ చేసి వల్లికి చెప్తుంది. చెప్పడంతో వల్లి తెగ సంబరపడిపోతూ ఉంటుంది. ఇదే విషయాన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి
చెప్పడానికి చెప్పి అక్కడ డాన్సులు వేసేసరికి ఏంటమ్మడు ఏమంటున్నావు, వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోయారా అనగానే అవునే అమ్మోయ్, వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోయారు. నేను ఒక ఎత్తు వేస్తే ఆ భద్రావతి మరొక ఎత్తు వేసి ఆ కళ్యాణ్ అనే పేరుని గోరింటాగ్గా పెట్టేసింది. అందుకే ఆ కళ్యాణ్ పేరుని కూడా ధీరజే రాశాడు అని అనుకుని ఒక చేతిలో వీళ్ళిద్దరి పేర్లు, మరొక చేతిలో కళ్యాణ్ పేరుని చూసిన ప్రేమ తట్టుకోలేక ధీరజ్తో గొడవ పడితే ధీరజ్ కాస్త ఇంకా విసుగు చెంది ప్రేమను శాశ్వతంగా వదిలేసినట్టు చెప్పాడు అనేసరికి నిజంగా వాళ్ళిద్దరూ విడిపోయినట్టే అమ్మోయ్. ఇంకా నెక్స్ట్ ఉన్నది ఈ గవర్నమెంట్ కోడలు ఆ సాగరు ఇద్దరిని విడదీసేసి ఈ గవర్నమెంట్ కోడల్ని కూడా శాశ్వతంగా పుట్టింటికి పంపించేస్తాను అని చెప్పనేసరికి సరే అమ్ముడు, ఆ పనిలోనే ఉండు, ఏదైనా హెల్ప్ కావాలి అంటే మమ్మల్ని అడుగు అనగానే తప్పకుండా అని చెప్పి ఇంకా వల్లి అయితే తెగ సంబరపడుతూనే ఇంటికి బయలుదేరి వస్తూ ఉండగానే మధ్యదారిలో చందు చూస్తాడు. చందు చూసి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి రోడ్డు మీద అడుగుతాడు. అది అనగానే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, ఉదయం ప్రేమ ధీరజుల మధ్య జరిగిన గొడవని మీ అమ్మకు చెప్పి నువ్వు మీ అమ్మ సంతోషపడుతున్నారు కదా, నాకు తెలిసే నీ బుద్ధి ఎలాంటిదో నాకు తెలియదు అనుకున్నావా, పాపం పిచ్చిది మా అమ్మ, నీలో మార్పు వస్తుంది అని అనుకుంది, కానీ నువ్వు మారే రకానివి కాదు అని మా అమ్మకు తెలీదు. కుక్క తోక ఎంత వంకరగా ఉన్నా వంకర తీయాలి, స్ట్రైట్గా చేయాలి అని ప్రయత్నించినా అది ఎలా వంకరతనం పోదో నువ్వు అలానే నీ వంకర బుద్ధిని పోగొట్టుకోలేవు అన్న విషయం నాకు తెలిసే అని చెప్పనేసరికి అదేంటి బా అలా అంటావు, ప్రేమ ధీరజులు విడిపోతే నేనెందుకు సంతోషపడతాను అనగానే నువ్వు ఖచ్చితంగా సంతోషపడతావు, నాకు తెలిసి వాళ్ళిద్దరూ విడిపోవడానికి నీ చెయ్యి కూడా ఉందని తెలిసిందే అనుకో, ఖచ్చితంగా నిన్ను ఇంట్లోంచి మెడపట్టి బయటకు గెంటేయడానికి క్షణం కూడా ఆలోచించను అని చెప్పి ఇంకా చందు రా ఇంటికి వెళ్దామని చెప్పనేసరికి ఇంకా సైలెంట్గా బండెక్కుతుంది. ఇంకా ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఏంట్రా పెద్దోడా, వల్లిని ఎక్కడికి తీసుకెళ్ళావు అనగానే నేనెక్కడికి తీసుకెళ్ళానమ్మా, వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేమ ధీరజులు విడిపోయారన్న సంగతి చెప్పడానికి పోయినట్టుంది, దీన్ని నమ్మి నువ్వు తీసుకొచ్చి ఇంకా నా జీవితంలో ఉంచావు, ఇది మారుతుందనుకున్నావా, దీని బుద్ధి మారుతుందనుకుంటున్నావా, దీనిది వంకర బుద్ధి, కుక్క బుద్ధి, సింహాసనం మీద కూర్చోబెట్టినా దీని బుద్ధి దీని లక్షణం బయట పడుతూనే ఉంటుంది అని చెప్పనేసరికి ఏంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళావా అని చెప్పాను కానీ అది అత్తయ్య అనగానే అక్కడికే వెళ్తుంది, ఇంకెక్కడికి వెళ్తుంది, బయట దీనికేం రాజకార్యాలున్నాయి, ఇక్కడవన్నీ మోసుకెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్పడమే మంచిదని అనుకుందేమో అని చెప్పనేసరికి ఇంకా సరే అని ఇంకా వల్లి లోపలికి వెళ్ళిపోతుంది. చందు కూడా లోపలికి వెళ్ళిపోయేసరికి ఆలోచిస్తూ ఉంటుంది. అవును కదా, నిన్న ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఉంది, అది ఎవరితోనూ ఏంటో తెలుసుకుంటానని అంది, అసలు వీళ్ళిద్దరూ కలిసి ఇదంతా చేస్తున్నారా, కళ్యాణ్ అనే పేరుని తన చేతికి ఎలా వచ్చింది, అసలు ఏ రకంగా తీసుకొచ్చాడు, అసలు ఏ రకంగా చేశాడు, వాడు చేసింది ఒక చేతికే అంటున్నాడు, కళ్యాణ్ పేరు రాయలేదంటున్నాడు, మరి కళ్యాణ్ పేరుని రాసింది ఎవరు రాసుంటారు, అసలు నాకేమీ అర్థం కావట్లేదు, ప్రేమ ధీరజులు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు అనుకుంటే వాళ్ళు కూడా ఎలా అయ్యిందేంటో నాకు అస్సలు అర్థం కాని ప్రశ్నలాగే మిగిలిపోయింది అని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది బుజ్జమ్మ. ఏంటత్తయ్య మళ్ళీ దేని గురించి బాధపడుతున్నారని కానీ ఇంకేం చెప్పాలి, నా భర్త ఎలాగా నాతో మాట్లాడతలేదు కదా, పోనీలే ఈరోజు కాకపోతే రేపటికైనా మాట్లాడతాడు అనుకున్నాను, ప్రేమ ధీరజులు కలిసి కాపురం చేసుకుంటే నా భర్తకు నా మీద ఉన్న కోపం పోతుంది అనుకున్నాను, కానీ ఎక్కడా ఎలాగ కోపం పోతుంది, ఏ రకంగా కోపం పోతుంది, ఇప్పుడు వీళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోయే పరిస్థితికి వచ్చేసింది, ధీరజు నా మీద ఒట్టేసి మరీ రాయలేదు అని చెప్తున్నా ప్రేమ మాత్రం అస్సలు నమ్మడం లేదు అని చెప్పాను కానీ ప్రేమ భ్రమలో బ్రతుకుతుంది అత్తయ్య, ఆ భ్రమ
భ్రమలోంచి బయటికి రావాలంటే ఆ దేవుడు ఏదో రకంగా ప్రేమకు నిజానిజాలు తెలిసేటట్టు చెయ్యాలి అని చెప్పనేసరికి అదే ఎవరు చేస్తారు, ఎవరు సహాయం చేస్తారు, ప్రేమ ధీరజ్ని మళ్ళీ కలిపే శక్తి ఎవరికుంది అనగానే ఆ భగవంతుడే కలుపుతాడత్తయ్య. ఒకప్పుడు వాళ్ళిద్దరికీ ముడి వేసిన వాడు విడదీయడానికైతే ముడి వెయ్యడు కదా, మళ్ళీ వాళ్ళిద్దరినీ కలిపే ఉంచుతాడు. కానీ కొంచెం సమయం పడుతుంది, ఎదురు చూద్దాం అత్తయ్య. ఈలోపు ధీరజ్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేద్దాము అనగానే వాడెక్కడ వింటున్నాడే, ఉదయం టిఫిన్ కూడా చేయకుండానే హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు. వాడు అసలు వినే పరిస్థితిలో ఉన్నాడా, వింటున్నాడు, అసలు ఏమీ వినే ఆలోచన కూడా వాడికి లేదు అని చెప్పాను. కానీ అదే నేను ఆలోచిస్తున్నాను, వాడు అసలు ఏమీ వినే ఆలోచన లేదు, వినడానికి కూడా సిద్ధంగా లేడు. మరి అలాంటి తప్పుడు ఎలాగా అని చెప్పాను. కానీ సరే ఏదో ఒకటి చూద్దాం అత్తయ్య. ప్రజెంట్ ఈరోజే గొడవ జరిగింది కాబట్టి ఆ వేడి మీద ఆ కోపం మీద ఉన్నాడు, రేపు ఎప్పుడో నచ్చ చెబుదాము, ధీరజ్ వింటాడత్తయ్య అని చెప్పనేసరికి సరే నర్మదా అని చెప్పి ఇంకిద్దరు కూడా అనుకుంటారు. ఇంకా భద్రావతి ఒకటి హాల్లో ఉంటుంది, ప్రేమ బెడ్రూమ్లో ఉంటుంది. ప్రేమ దగ్గరికి వెళ్తాడు విశ్వ. ఏమిటి ప్రేమ, ఈవేళ కోచింగ్కి వెళ్ళలేదా అనగానే లేదన్నయ్య మనసు బాగోక వెళ్ళలేదురా అని చెప్పాను. కానీ అవునా, మనసు బాగలేదా, ఏమైంది? ధీరజ్ నీ చేతి మీద కళ్యాణ్ అనే పేరు రాశాడా? సరే నువ్వు అన్నట్టే ధీరజ్ నీ చేతి మీద కళ్యాణ్ అనే పేరు రాశాడే అనుకుందాం. మరి వాడు ఇప్పుడు బాధ పెట్టడం ఎందుకు? నిన్ను 8 నెలల క్రితమే నీ మెళ్ళో తాళి కట్టాడు కదా, మరి అప్పుడు ఎప్పుడు బాధ పెట్టని వాడు ఇప్పుడు ఎందుకు బాధ పెడుతున్నాడు? ఆలోచించావా? ధీరజ్ని నేను ఎన్నిసార్లు కొట్టాను, వాడి ప్రాణం పోయేటట్టు కొట్టాను, ఎన్నోసార్లు వాడి ప్రాణం తీయడానికి కూడా కొట్టాను. మరి అప్పుడెప్పుడు కూడా కళ్యాణ్ పేరుని బయట పెట్టని వాడు మరి ఇప్పుడెందుకు బయట పెట్టాడు? ఆలోచించావా? అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? అత్తను పట్టుకుని నాన్న ఎంతలా దూషణగా మాట్లాడాడో తెలుసా? ఎంత వల్గర్గా మాట్లాడాడో తెలుసా? అత్తను కించపరిచేటట్టుగా విలువలేని దానిలా ఎంత దారుణంగా తీసి పడేశాడో తెలుసా? నీకు ఈ విషయాలు ఏమీ తెలియదు. నువ్వు వచ్చేసరికి కళ్యాణ్ గురించి మాత్రం చెప్పడం విన్నావు. నిజానికి కళ్యాణ్ గురించి చెప్పే పరిస్థితి తీసుకొచ్చిందే నాన్న. అందుకే కళ్యాణ్ గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, నువ్వు అన్నట్టుగా నీకు మాట ఇచ్చాడు ధీరజ్, కానీ మాట తప్పి మరి ఎందుకు చెప్పాడో ఒక్కసారి ఆలోచించావా అంటూ విశ్వ ప్రేమను ప్రశ్నించేసరికి మరి ఇప్పుడు ఈ పేరేంటన్నయ్య అని చెప్పాను. కానీ అది చెప్తున్నాను కదా, పేరు వాడు రాయలేదు అని నా నమ్మకం. వాడి మీద నాకున్న నమ్మకం వాడిని ప్రేమించిన నీకు లేదా? ధీరజ్ ఎలా ఉన్నాడో ఎలాంటి వాడో నేను చూశానో, నీ పట్ల ఏ రకంగా ప్రవర్తించాడో నేను గమనించాను. వాడి మీద నాకు నమ్మకం ఉంది, ఆ కళ్యాణ్ అనే పేరు వాడు రాయలేదని. మరి నీకు నమ్మకం లేదా? వాడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు, నన్ను ఎదిరించావు, నన్ను కొట్టావు. మరి ఇంత చేసిన నువ్వు వాడి మీద నమ్మకం లేదా అనగానే లేదన్నయ్య, వాడే నన్ను బాధ పెట్టడానికి అనగానే సరే ప్రేమ, వాడు రాయలేదు, ఈ పని చేసింది అత్త అని నేను నిరూపిస్తాను అనేసరికి ఏంటి అత్తెందుకు చేస్తుంది అనగాని ఎందుకంటే మీ ఇద్దరిని విడదీయడం కోసం అని చెప్పనేసరికి మా ఇద్దరిని విడదీయడం ఎందుకు అనగానే బొర్రుందా నీకు? అసలు నిజంగా బొర్రుందా? అత్త నిన్ను ధీరజ్ని విడదీయకూడదా? విడదీయడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేయలేదు. ఒక్కసారి ఆలోచించు ప్రేమ. అత్త మిమ్మల్ని విడదీయాలని ఎన్నోసార్లు అనుకుంది, కానీ ఇప్పుడు ఎందుకు పాజిటివ్గా మాట్లాడుతుంది? ఎందుకంటే నీకు అత్త మీద అనుమానం రాకుండా ఉండడం కోసం. అదే చెప్తున్నాను, నేను వెళ్ళి అత్తతో మాట్లాడతాను, నువ్వు చాటుగా విను, నీకే తెలుస్తుంది అని చెప్పనేసరికి నువ్వు మాట్లాడితే అత్త నిజం చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. నేను అత్త నోటి వెంటే గోరింటాకు ఎవరు పెట్టారనేది తెలుసుకుంటాను. నువ్వు మాత్రం చాటుగా విను, అర్థమవుతుందా అని చెప్పనేసరికి సరే అన్నయ్య అని చెప్పి ఇంకా ప్రేమను కాస్త తీసుకొచ్చి ఒక చాటుగా నిలబెట్టి విశ్వ కాస్త భద్రావతి దగ్గరికి వెళ్తాడు. హాయ్ అత్త అని చెప్పాను. కానీ ఏంట్రా ఎలా వచ్చావు అనగానే మొత్తానికి మనం అనుకున్నది సాధించాం కదత్తా అని చెప్పనేసరికి దేని గురించి అంటున్నావు? అదే ప్రేమ ధీరజ్ని విడదీయడానికి అనగానే అవునరా,
ప్రేమ నుంచి ధీరజ్ని విడదీయడానికి ఎన్నో ప్లాన్లు వేశాను. మొత్తానికైతే ఈ ప్లాన్ వల్ల సక్సెస్ అయింది. ఇంకా ప్రేమకు మంచి సంబంధం చూసి అనగానే అవునత్త, మంచి సంబంధం, మన స్థాయికి తగ్గ సంబంధం చూసి పెళ్లి చేసేద్దాము. ప్రేమ ధీరజ్తో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదత్తా. వాళ్ళిద్దరూ కలిసి ఎలా ఉంటారు చెప్పు? అయినా అసలే చిన్నత్తని మోసం చేసి ఆ రామరాజు పెళ్లి చేసుకున్నాడు కదా. ఇప్పుడు ప్రేమను కూడా మోసం చేసి ఆ ధీరజ్ గాడు పెళ్లి చేసుకున్నాడు. మొత్తానికైతే భలే ప్లాన్ చేసావత్తా. కళ్యాణ్ అనే పేరుని నువ్వే రాసావు కదక్క అత్త అని చెప్పనేసరికి అవునరా, నేనే రాశాను. ఎందుకంటే ఆ ధీరజ్ గాడు ఎంత ధైర్యం రా, సరాసరి మెయిన్ డోర్ నుంచి ఇంట్లోకి వచ్చేశాడు. పైగా వాడి చేతిలో గోరింటాకు గిన్నె కనిపించేసరికి వీడు ఏదో గోరింటాకు పెట్టడానికే వచ్చుంటాడు అని గమనించి వాడు గోరింటాకు పెట్టేంత వరకు వెయిట్ చేసి వాడు గోరింటాకు పెట్టిన మరుక్షణం వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లో ఉన్న కోన్తో కళ్యాణ్ అనే పేరుని రాశాను. వాడు తింగరోడు కాకపోతే ఒక చేతి మీద ధీమా అని రాశాడు, మరొక చేతిని నాచి కోసమే ఖాళీగా ఉంచినట్టున్నాడు. అందుకే వేలికి మాత్రమే గోరింటాకు పెట్టి వదిలేశాడు, మధ్యలో పేరు రాయడం మర్చిపోయినట్టున్నాడు. దాన్ని నేను నాకు తగ్గట్టుగా కళ్యాణ్ అని పేరు రాశాను. ఒక పక్క ధీమా అని మరొక పక్కన కళ్యాణ్ అని చూసి ప్రేమ ఎలా రెచ్చిపోయిందో చూసావు కదా అని చెప్పనేసరికి అవునత్త, నిజంగా నువ్వు అన్నావు అంటే ఖచ్చితంగా చేసేస్తావు. కానీ ఇన్ని రోజులు పట్టింది, సరైన అవకాశం దొరకలేదు కదరా. ఇన్ని రోజులు ప్రేమ ధీరజ్ గాడి మాయలో ఉంది కాబట్టి మనం ఏం చెప్పినా వినిపించుకోలేదు. ఇప్పుడైతే ఆ వల్లి నాకు సహాయం చేయబట్టి, మీ నానమ్మ పుట్టినరోజు అక్కడ చేయబట్టి, అక్కడ మీ చిన్నత్తని అవమానించేటట్టు మీ నాన్నను మాట్లాడమంటే ఆ ధీరజ్ గాడు అప్పుడు బయట పెట్టాడు. లేదంటే ధీరజ్ గాడు బయట పెట్టేవాడా విషయాన్ని? అసలు బయట పెట్టేవాడే కాదు. వాడు అలా బయట పెట్టకుండా ఉంటే మనము ఎన్ని చెప్పినా ప్రేమ వినేది కాదు. వాడి నోటితోనే వాడు బయట పెట్టేసరికి ప్రేమ వాడిని అసహించుకోవడం మొదలుపెట్టింది అనేసరికి మొత్తానికైతే ప్రేమ ధీరజులు విడిపోయారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? కొన్ని రోజులు ఇలాగే ప్రేమను వదిలేసి తర్వాత ఏదో ఒక మంచి సంబంధం చూసి ప్రేమకు పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అనేసరికి కరెక్ట్గా చెప్పావత్తా. ఏమన్నా పెళ్లి సంబంధాలు చూడనా అనగానే నీకెందుకురా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరుంటారు? మన సర్కిల్లోనే మన రిలేటివ్స్లోనే ఎవరైనా ప్రేమకు తగ్గ వ్యక్తిని చూసి పెళ్లి చేస్తాను. ఎందుకంటే ప్రేమ మొన్న చెప్పింది, ధీరజ్ గాడు ఈరోజు చెప్పాడు, ఇంకా వాళ్ళిద్దరూ విడిపోవడమే అని చెప్పనేసరికి అవునత్తా విడిపోవడమే. అయినా వాళ్ళిద్దరూ విడిపోవడం కోసం ఎన్నో ప్లాన్లు వేశాము, కానీ ఈ ప్లాన్ మాత్రం భలే వర్కౌట్ అయింది అనగానే అవును, ఇది భలే వర్కౌట్ అయింది. దీని అంతటికీ కారణం ఆ వల్లీయరా. వల్లీకి మనం బాగా రుణపడిపోతున్నాము. ఆ అమూల్య జీవితాన్ని నాశనం చేయడంలోని వల్లి సహాయం చేసింది. ఇప్పుడు ఈ విషయంలో కూడా వల్లీయే సహాయం చేసింది అనగానే అవునత్త, వల్లికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. మన ప్రేమ మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. లేదంటే ఆ ఇంట్లోనే ఉండేది. అస్తమాను ఆ ధీరజ్ గాడితో తిరుగుతూ ఉంటే నాకు ఎంతో బాధ అనిపించేది అని చెప్పనగానే అవును, నాకు కూడా చాలా బాధ అనిపించిందిరా అని చెప్పి ఇంకా భద్రావతిని రెచ్చగొట్టి, అంటే భద్రావతి తరపునే మాట్లాడుతూ మనం మొత్తానికి ఇదంతా చేశామని భద్రావతిని బాగా నమ్మించి విశ్వ అయితే మొత్తం విషయాలన్నీ కూడా రాబట్టేసేసరికి ఆ మాటలన్నీ విన్న ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిజంగా ధీరజ్ చెప్తే నేను నమ్మలేదు. అత్త పెట్టిందా అంటే నన్ను మోసం చేయడానికే పెట్టిందా? నన్ను ఇంతలా మోసం చేయాలని ఎందుకు అనుకుంది? నన్ను మోసం చేయడం వల్ల అత్తకు నేను సంతోషంగా ఉంటానో ఉండనా అని కూడా ఆలోచించలేకపోయిందా అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త అనుకుంటుంది. అలా అనుకున్న ప్రేమ ఇంకా వెంటనే ఇంకా భద్రావతి దగ్గర కూడా రావడం అనవసరమని సరాసరి ఇంకా రామరాజు వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. అత్త అత్త అంటూ తన లగేజీ బ్యాగ్ తోటే, సూట్ కేసు తోటే వచ్చేసేసరికి ప్రేమ వచ్చేసావా అనగాని ఎక్కడికి వెళ్ళాడు అనగాని ట్రిప్ కోసం వెళ్ళాడు అనేసరికి అవునా, ట్రిప్ కోసం వెళ్ళాడా, సరే ఎక్కడున్నాడో కనుక్కొని ఫోన్ చేసి అనగానే ఎందుకే అని చెప్పనేసరికి ముందు కనుక్కొని అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పండి.
నేను మాట్లాడడం లేదు కదా, అందుకే నేను చెప్పలేదు అని చెప్పనేసరికి, సరే నేను వెంటనే ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని ప్రేమ కాస్త చెప్తుంది. చెప్పేసరికి ఇంకా నర్మద ప్రేమ దగ్గర కూర్చుంటుంది. ఏంటి, ఏమైంది, నిన్నేమో అలా మాట్లాడావు, ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ ఏమీ లేదక్క, నాకు నిజానిజాలు తెలిసాయి, ఎవరేంటో తెలిసారు. నిజంగా ధీరజ్ రాయలేదు అంటే నేను నమ్మలేకపోయాను. కానీ అది రాసింది ఎవరో అనేది కూడా నాకు తెలిసిపోయింది అని చెప్పాను. కానీ ఏమంటున్నావు ప్రేమ, ఏమంటున్నావు, నీ చేతికి మెహందీ పెట్టింది ఎవరో తెలిసిపోయిందా అని చెప్పాను. కానీ ఇంకెవరు, మా అత్త ఉంది కదా, మా అత్తే నన్ను ధీరజ్ని శాశ్వతంగా విడదీయడం కోసం ఇదంతా చేసింది. ఇదంతా మా అన్నయ్య చలవల్లే. మా అన్నయ్యే కనుక నాకు సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టేదాన్నే కాదు అనగాని, ఏంటి ఏమంటున్నావు, మీ అన్నయ్య ఏంటి, విశ్వక్ నీకు సహాయం చేయడం ఏంటి ప్రేమ అనేసరికి, ఏంటి అక్క నీకు తెలీదా, మా విశ్వక్ పూర్తిగా మారిపోయాడు కదా. అవునా, మీ అన్నయ్య మారాడా అనగానే, మా అన్నయ్య కనుక సహాయం చేయకపోతే మా అత్తే ఈ పేరు రాసిందన్న విషయం నేను ఎప్పటికీ తెలుసుకునేదాన్ని కాదు. ధీరజ్ లాంటి మంచి మనిషిని దూరం చేసుకునేదాన్నే కాదు అని చెప్పనేసరికి, ఇంతకీ ధీరజ్ ఎక్కడున్నాడు అనగానే, గదిలో ఉన్నాడు, వెళ్ళు అనగానే గదిలోకి వెళ్తుంది. వెళ్ళేసరికి ధీరజ్ పడుకుని ఉంటాడు. ఇంకా కాళ్ళు దగ్గరికి వెళ్ళి నిలబడడంతో, ఏంటి నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా, నా నిద్రలో కూడా వచ్చేసి నాకు ప్రశాంతతను దూరం చేస్తావా, ఏం అన్యాయం చేశానే నీకు, ఏం పాపం చేశానే నీకు, నువ్వు ఆ కళ్యాణ్ గారి చేతిలో మోసపోయావని నిన్ను హక్కును చేర్చుకున్నాను, అది నేను చేసిన పాపమా, వాడు మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చి నిన్ను ఇరిటేట్ చేస్తుంటే, నిన్ను బాధ పెడుతుంటే నేను నీకు తోడుగా నిలబడ్డాను, అది నేను చేసిన ఘోరమా, అసలు నేను ఏం పాపం చేశానే, నువ్వు నన్ను ఎందుకింతలా పీడించుకు తింటున్నావు, ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వడం లేదు అని చెప్పి ఇంకా మాట్లాడుతుండగా ఈలోపు నర్మద వస్తుంది. ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు, నీకేమన్నా తెలుస్తుందా, నిజంగానే ప్రేమ ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసింది అని చెప్పనేసరికి, ఏంటొదినా నువ్వు కూడా కలగంటున్నావా ఏంటి, నా కలలోకి నువ్వు కూడా వచ్చేసావా అనగానే, కాదు ధీరజ్, కళ్ళు తెరిచి చూడు, నిజంగా నీ కళ్ళ ముందు ప్రేమ ఉంది అనేసరికి ఇంకా కళ్ళ ముందు ప్రేమ కనిపిస్తుంది. కనిపించడంతో, ఏంటే మళ్ళీ గొడవ పడడానికి ఏకంగా సరాసరి ఇంట్లోకి నా గదిలోకి వచ్చేసావా అనగానే, వెంటనే ఇంకా ప్రేమ వెనక ముందు ఆలోచించకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ధీరజ్ కాళ్ళు పట్టుకుని, నన్ను క్షమించు ధీరజ్, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నీ పట్ల నేను చాలా తప్పుగా మాట్లాడాను, నేను ఎంత పెద్ద పొరపాటు ఎంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడు అర్థమవుతుంది, నన్ను క్షమించరా అంటూ కాళ్ళు పట్టుకునేసరికి, ఏంటే కాళ్ళు పట్టుకుంటున్నావు, నిన్ను నా గుండెల్లో పెట్టుకున్నానే, నా కాళ్ళు పట్టుకోవాలని కాదు, నేను నిన్ను దూరం చేసుకోవాలని ఏ రోజు అనుకోలేదు, నిన్ను బాధ పెట్టాలని కూడా నేను ఏ రోజు అనుకోలేదు, అర్థం చేసుకోవే అనగానే, అర్థం చేసుకున్నాను కాబట్టే, నిజానిజాలు తెలుసుకున్నాను కాబట్టే నేను నీ కోసం వచ్చాను అంటూ మాట్లాడడంతో ఇంకా చాలా సంతోషపడిపోతారు ధీరజు, ఇటు ప్రేమ అయితే. ఇంకా వల్లి ఇదంతా చూసి, ఇదంతా ఎలా జరిగిందా అని అనుకునే లోపే వల్లి ముందుకి ప్రత్యక్షమవుతుంది ప్రేమ. ఎందుకంటే ఆల్రెడీ భద్రావతి చెప్పింది కదా వల్లి సహాయంతో అక్కడ అంత జరిగింది అని. ఇంకా వల్లి దగ్గరికి వచ్చి చెంప పగలగొడుతుంది. ఏమైంది ప్రేమ, వల్లి అక్కను ఎందుకు కొడుతున్నావు అనగానే, మా అత్తతో చేతులు కలిపి ఆ రోజు భోజనాల రోజు గొడవ జరగడానికి కారణం వల్లి అక్క అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మత. నేను చెప్పానమ్మా అత్తయ్య గారు, నాకు వల్లి మీదే అనుమానం ఉందని, ఈ వల్లి అక్కే భద్రావతికి చెప్పు ఉంటుందని, అసలు తినని ఏం అనాలో, ఎలా బెదిరించాలో, ఎలా శిక్షించాలో కూడా అర్థం కావట్లేదు అంటూ ఇంకా నర్మద కాస్త అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి మళ్ళీ ప్రేమ ధీరజులు ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.